సైడ్ కొందండి మాజీ శాసనసభ్యులు శివప్రసాద్ గారికి, అలాగే మన జడ్పీ చైర్పర్సన్ బూషపల్లి వెంకయ్య గారిని ప్రేమపూర్వకంగా మన పాస్టర్స్ నాయకులు అలాగే రాజకీయ నాయకులు సన్మానిస్తున్నారు. అందులో చెప్పలు అమ్మగారికి సన్మానం చేస్తున్నారు. అదేవిధంగా అమ్మగారు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ప్రభుత్వ గారికి, రాష్ట్ర గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ అమ్మగారు, అదేవిధంగా మరో ముఖ్య అతిథిగా చేసిన చింతపల్లి గారికి, నిజంగా ఇక్కడ చేసిన దైవజనులు పాస్టర్లకి సెవెంటీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా మన చింతపల్లి గారు మాట్లాడుతూ ఇంకా నాకు వినాలనిపిస్తాను ఉంది కానీ లంచ్ టైంలో ఇంకా కొనసాగమని చెప్పలేదు. నిజంగా చాలా మంచి వాక్యాలు, మంచి సందేశం ఇచ్చారు. చింతపల్లి గారు మరి అభినందనలు. అదేవిధంగా ఒక 50,000 డొనేషన్ చేసినందుకు కూడా మరి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అందరికీ ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా ఎన్నో దేవుళ్ళు ఉన్నా కూడా ప్రపంచం మొత్తం ఎక్కువగా ఆరాధించి పూజించే ఏకైక దేవుడు ఒక యేసు ప్రభువు. ఎందుకంటే ఈరోజు ఐప్సా మాల అమ్మేసుకుంది, నేను వేసుకున్నాను. మేము మా కుటుంబంలో ముఖ్యంగా ఐప్సా మాల వేసుకున్నా కూడా మేము యేసుక్రీస్తుని పూజించి దైవంగా చూసుకునే వాళ్ళు మేము ఉన్నాం. కాబట్టి ఎప్పుడు మా పూర్తి ఆ దేవుని విశ్వసిస్తుంది. ఎప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా మేము ఆ ఒట్టును పోవాలి, సమస్యలు పరిష్కరించడం కోసం ఆ దేవుని కూడా పూజించుకుంటాము. మా ఫ్రెండ్ పక్కన మా చేగుతులో బాబు దగ్గర చెప్పేసి ఒక వయసు అంటాడు, మాకు ఏం సమస్య వస్తే మొబైల్ కొంచెం తీసుకొస్తాడు, బైబుల్ తీసుకొచ్చి తలాపం పెట్టుకున్నా రాత్రి పడుకుంటే రేపు ఫ్రెష్ అయిపోతా ఉంటాడు. ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు నా గురుడు చూపించినప్పుడు పనుకోవడం, ఉదయాన్నే దేవుడు అదే దారి చూపిస్తున్నాడు కాబట్టి ఆ దేవుడు కూడా ఆ దేవుడిని ఆ యేసు ప్రభువుని నమ్ముకుంటాము. మాకు కూడా ఆ దేవుడు మాకు ఎప్పుడో విధాలుగా సహాయం పొందుతున్నాడు, సహాయం చేస్తున్నాడు. ముఖ్యంగా బూచేపల్లి సుబ్బారెడ్డి గారి గురించి చెప్పాలంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పేదవాళ్ళు కానీ ముఖ్యంగా క్రైస్తవ సోదరులు ఎప్పుడైనా చర్చలకు అవసరమైతే ఆయన చర్చలకి బండ్లు కానీ స్లాబ్ వేయడానికి ఐరన్ కానీ సిమెంట్ కానీ సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన నేర్పిన ఎన్నో మంచి పనుల్లో కూడా దైవజనులు సహాయం చేయడం ఎప్పుడు చెప్తుంటారు. కాబట్టి నేను గారు అమ్మగారిని ఎప్పుడు మీ అందరికీ సేవ చేసుకుంటూ మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తామని చెప్పి సభకు తెలియజేస్తుంటారు. ఎందుకంటే నేను ఏ గ్రామానికి పోయినా ముఖ్యంగా క్రైస్తవ సోదరులందరినీ మమ్మల్ని అభిమానించి గుండెల్లో పెట్టుకుంటారు. కాబట్టి బూచేపల్లి కుటుంబం కూడా ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటారు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమం పిలిచి ఆహ్వానించినందుకు, కేక్ కటింగ్ కూడా చేస్తున్నందుకు నిజంగా సంతోషంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి సెవెంటీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం చేసే విధంగా ఈ సంవత్సరం కూడా అందరికీ 21వ తేదీ, ఈ నెల 21వ తేదీ జగన్ సార్ పుట్టినరోజు సందర్భంగా అందరికీ పాస్టర్లందరికీ కూడా పట్టు పంపిణీ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాము. అందరూ దయచేసి కుటుంబ సమేతంగా రావాల్సింది కోరుకుంటూ మా కొత్త గృహం కట్టుకున్నాం దశలో మీరు కూడా వచ్చేసి ఆ ప్రాంతాన్ని పావనం చేసి మీ అందరూ ఆశిస్తున్న మా కుటుంబం మీద ఆ ఇంటి మీద వేయాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నెక్స్ట్ సంవత్సరం దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మనందరికీ రావాలా, అందరి సమస్యలు మన కుటుంబం ఉండాలా, అందరి క్షేమం కోసం అమ్మగారి క్షేమం కోసం అమ్మగారి చేద్దాం. అమ్మగారి చైర్మన్ గా ఉండడం మన దర్శి నియోజకవర్గానికి చాలా ఆశీర్వాదం. అది ఎవరైనా వాళ్ళు
మన సహాయపడేది ఆ కుటుంబం నిలిచింది కాబట్టి ఆ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. నెక్స్ట్ ఇయర్ అయ్యగా ఎమ్మెల్యేగా చేయాలి. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన లోకాలు ప్రార్థన చేస్తారు. లోకాలు ప్రార్థన చేస్తారు. మరి కొరకొండ మండలం తుచ్చేడు మండలం ప్రెసిడెంట్కి నూతన వస్త్రాలు ముందుగా జడ్పీసీ ఎమ్మెల్యే చేతుల మీదుగా నెక్స్ట్ ఎమ్మెల్యే సూపర్ చేతుల మీదుగా కొరకొండ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గారికి గౌరవం జరిగించి వస్తారు. అలాగే తుచ్చేడు మండల ప్రెసిడెంట్ కాశీ గారికి నెక్స్ట్ ఎమ్మెల్యే అలాగే డిప్యూటీ చైర్మన్ గారి చేతులు జరిపిస్తున్నారు. తప్పడం కూడా అదేవిధంగా ముడమూరు బాధలకు అలాగే కానూరు మండలం ముడమూరు చిన్నబాబుకు ముసలి బాబు ఇస్తున్నారు.